అందరికీ స్వాగతం అండి. కదంబమాల చెప్పే కబుర్లలో ఈరోజు ఆ రాత్రి నేను జీవితంలో మర్చిపోలేను. ఇప్పటికి కూడా తలుచుకుంటుంటే నిన్న మొన్న జరిగినట్టుగా ఉంటుంది. చాలా భయపడిపోయాను. అందరం కూడాను. చుట్టూ అంతమంది ఉన్నా కానీ అమితంగా భయమేసింది. చాలా సేపటికి గానీ ఆ సంఘటన నుంచి బయటపడలేకపోయాను. అవి నా చిన్ననాటి రోజులు. వేసవికాలం సమీపిస్తోందో బహుశా వేసవికాలమేనేమో అంతగా గుర్తులేదు. అది రాత్రి సమయం. పిల్లలవి, మగవాళ్ళవి భోజనాలయిపోయాయి. రాత్రి భోజనం అయ్యాక వాకింగ్‌గా దగ్గరలో ఉన్న వాళ్ళ బాబాయ్ గారి ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి రావడం మా నాన్నగారికి అలవాటు. అలా వెళ్ళారు నాన్నగారు. అత్తాకోడళ్ళు అమ్మ, నాయనమ్మ గారు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. వాళ్ళు భోజనం చేసే గదికి ఇవతలగా నేను ఒక దిండు వేసుకుని నేల మీద పడుకున్నాను. అన్నయ్య, తమ్ముళ్ళు ముందు వాకిల్లో 2 మంచాలేసి, పక్కలేసి వాళ్ళు కూడా కింద పరుపులేసుకుని పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రేడియోలో పాటలొస్తుంటే వింటూ పడుకున్నాం. పాటలయ్యేదాకా వింటూనే ఉన్నా నేను. ఎందుకంటే నాకు సినిమా పాటలంటే చాలా ఇష్టం. అప్పట్లో రేడియో ఒకటే ఎంటర్‌టైన్‌మెంట్. తర్వాత సినిమాలును. పాటలయిపోస్తుండగా నాకు కొంచెంగా నిద్ర పట్టబోయింది. అమ్మా, నాయనమ్మ గార్ల కబుర్లు చెవిలో పడుతున్నాయి. నిద్ర పడుతోంది. అంతే. అప్పుడే జరిగింది భయమేసిన భయంకరమైన సంఘటన. అందులో ఉట్టి నేల మీద పడుకున్నానేమో, అంతకుముందు తెలియదేమో, బాగా తెలిసింది ఆ సంఘటన యొక్క ఫీలింగ్. అంతే. దిగ్గున లేచి నిలబడ్డా. అమ్మా, నాయనమ్మ గారు కూడా భోజనాలు వదిలేసి బయటకొచ్చేశారు పరిగెత్తుకుని. బయట అన్నయ్య, తమ్ముళ్ళు, అన్నదమ్ములు గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారు భయపడి. బయటకొచ్చిన అమ్మని గట్టిగా పట్టేసుకున్నా భయమేసి. ఒక క్షణం తర్వాత అంతకుముందు గజగజ వణికినట్టుగా అయిన భూమి కొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చి ఇటు అటు ఇటు అటు ఉయ్యాల ఊపుతున్నట్టుగా ఒక 3, 4 సార్లు కదిలింది. అందరం కంగారు పడుతూ భయపడి బయటకొచ్చేసాం ముందు వాకిల్లోకి. అప్పటికే వీధుల్లోకి జనాలందరూ వచ్చేశారు పెద్ద పెద్దగా అరుచుకుంటూ. మేము కూడా గేటు తీసుకుని బయటకు పరిగెత్తాం. ఇంకా అందరూ గుంపులు గుంపులుగా చేరి ఎవరికి తోచినవి విన్నవి అనుభవాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ లోపల మేము లోపల ఉండగానే మా తాతగారు చాలా తాపీగా "భూకంపం వస్తున్నట్టుందర్రా, అందరూ కొంచెం బయటికి రండి" అన్నారు. తాపీగా తను పడుకునే లేవకుండా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేమందరం ఇంత కింద మీద పడిపోతుంటే తాతగారు అలాగా తాపీగా మాట్లాడడం. ఎందుకంటే పెద్దవాళ్ళ అనుభవం. దేనికి తొణకని అనుభవం. ముందు నేను నేల మీద దిండేసుకుని పడుకున్నాను గదా! భూమి గజగజ వణికినట్టుగా అయింది. నేను దిగ్గున లేవడం, అమ్మ వాళ్ళు బయటికి రావడం, అందరం పరిగెత్తుకు బయటికి రావడం అయ్యాక ఒక ఈ లోపల కొన్ని క్షణాలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత ఇటు అటు, ఇటు అటు ఉయ్యాల ఊగుతున్నట్టుగా 4 సార్లు ఊగి ఆగింది. భూకంపం. మొట్టమొదటిసారి అనుభవం అన్నమాట. అందరం కాసేపు గోలగోలగా ఎవరి అనుభవాలు వాళ్ళం షేర్ చేసుకున్నాక అందరికీ విపరీతమైన ఎగ్జైటింగ్. నేనిలా ఫీలయ్యానంటే, నేనిలా ఫీలయ్యాను అని అందరం చెప్పుకుని, బయట కొంతమంది కథలు కూడా విన్నాక, అమ్మ అనుకుంది, ఒక సందు అవతలున్న వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఎలా ఉన్నారో అని. అంతే. వెంటనే నేను, అన్నయ్య పరిగెత్తాం పిన్ని వాళ్ళింటికి. మా పిన్ని అనుభవం చెప్పింది. అంతకుముందే బాబాయ్య గారికి, పిన్నికి ఏదో విషయం మీద చిన్న వాదనొచ్చి, మా పిన్ని లోపల గదిలో ఈజీ చైర్‌లో కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకుందిట. బాబాయ్ గారేమో బెడ్రూమ్‌లో మంచం మీద మధ్యలో బాసిం పట్టేసుకుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చున్నారు. వారి ముద్రే అది. చాలా తరచుగా బాబాయ్ గారిని అలా చూస్తూ ఉండేవాళ్ళం. మంచం మీద మధ్యలో కూర్చుని బాసిం పట్టేసుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉండేవారు. సరే, భూమి కంపించాక మా పిన్ని కుర్చీ బాగా కదులుతోందిట. అయితే భోజనం చేద్దాం రమ్మని బాబాయ్ గారు పిలుస్తున్నారేమో అనుకుని, కుర్చీ కదిపి లేపుతున్నారేమో అనుకుని, అలాగే కళ్ళు మూసుకుందిట. ఒక నిమిషం అయ్యాక లేద్దామని. కానీ కొంతసేపటికి ఊగడం మొదలెట్టిందిట కుర్చీ. దాంతో భయపడి కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగుండా బాబాయ్ గారు లేరు. వెంటనే బెడ్రూమ్‌లోకి పరిగెత్తుకొచ్చింది. బాబాయ్ గారు అప్పటికే మంచం దిగి పిన్ని ఉన్న రూమ్‌లోకి రాబోతున్నారు. అంతే. అంతకుముందున్న వాదోపవాదాలు మర్చిపోయి ఇద్దరూ వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకుంటున్నారు మేమెళ్ళేటప్పటికి. అలా భూకంపం యొక్క అనుభవం నా మదిలో
ఇప్పటికి కూడా నిలిచిపోయింది. ముందు ఎంతో భయంగా, తర్వాత తలుచుకుంటుంటే ఆ రాత్రి, ఆ మనుషులు, ఆ అనుభవాలు, ఆ ఫీలింగ్స్ అన్నీ ఒక రకంగా అంటే చిన్నతనం గదా! అవి గుర్తుకొస్తే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. భూకంపం గాదండి. ఆ తర్వాత జరిగిన సంఘటనలు, భయపడ్డం, అమ్మని గట్టిగా పట్టుకోవడం, అందరం బయటికి రావడం, తాతగారు తాపీగా మాట్లాడడం, ఇవన్నీ తలుచుకుంటుంటే. ఇప్పుడు ఈ వీడియోకి ఒక భయంకరమైన థంబ్‌నెయిల్ పెట్టాలేమో. ఆ రాత్రి నా జీవితంలో కాళరాత్రి. ఆ కాళరాత్రి నా జీవితంలో మర్చిపోలేను. చాలా భయపడిపోయాను. ఇట్లా. ఇట్లా కూడా కాదేమో ఇంకా భయంకరంగా పెట్టాలేమో. పెడితే గాని జనం చూడరుగా. సరే మరి ఇలా కొన్ని మీతో షేర్ చేసుకోవడం నాకిష్టం గాబట్టి ఈ వీడియో పెట్టా. ఈ మధ్య కొంచెం తగ్గిచ్చేద్దాం అనుకున్నా. కానీ బుద్ధి చెడ్డది గదా! అందుకని ఈ వీడియో పెట్టాను. వీలుగా ఉంటే మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.